Namaste, my name is Ravi. I am working as a development officer in Life Insurance Corporation of India, హైదరాబాద్. ఈరోజు మీ ముందు ఎల్ఐసిలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న పాలసీ మనీ బ్యాక్ పాలసీ భీమాశ్రీ ప్లాన్ నంబర్ 948 గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ పాలసీ యొక్క బేసిక్ ఫీచర్స్ మనం చూస్తే 8 నుంచి 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ 10 lakhs ఉంటుంది. మ్యాక్సిమం నో లిమిట్. మల్టిపుల్స్ ఆఫ్ 1 lakhలో తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి 14 years, 16 years, 18 years అండ్ 20 years అవైలబుల్ ఉంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ -4 years అంటే 10, 12, 14 అండ్ 16 years. ఈ పాలసీలో ప్రీమియం పేమెంట్ మోడ్లు వచ్చేసి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మరియు మంత్లీ పే చేసుకోవచ్చు. ఈ పాలసీలో మనము రైడర్స్ తీసుకునే అవకాశం ఉంది. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్, టర్మ్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అవైలబుల్ ఉంది. యాక్సిడెంటల్ డెత్ డిజబిలిటీ రైడర్ తీసుకుంటే యాక్సిడెంటల్ రిస్క్ అయినప్పుడు ఒక సమ్ అష్యూర్డ్ ఎక్కువగా ఇస్తారు. టర్మ్ రైడర్ తీసుకున్నప్పుడు ఈ టర్మ్ రైడర్ మ్యాక్సిమం 25 lakhs వరకు తీసుకోవచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ అయినప్పుడు అనదర్ సమ్ అష్యూర్డ్ ఇస్తారు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ 15 మేజర్ ఇల్నెసెస్ లిస్ట్ చేశారు. వాటిలో ఏదైనా వస్తే మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. ఇది కూడా 25 lakhs వరకు అలౌడ్ మ్యాక్సిమం. ప్రీమియం వేవర్ బెనిఫిట్ వచ్చేసి మైనర్ పేరు మీద పాలసీ తీసుకున్నప్పుడు ప్రపోజర్కి ఏమైనా రిస్క్ అయితే ఫ్యూచర్ ప్రీమియం వేవ్ అవ్వడానికి ప్రీమియం వేవర్ బెనిఫిట్ పనికొస్తుంది. ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ మనం చూస్తే అందులో ఒకటి ఇన్సూరెన్స్ కవరేజ్ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 yearsలో రిస్క్ అయితే 1.25 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ ఇస్తారు. 6th year ఆన్వర్డ్స్ రిస్క్ అయితే 1.25 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ ఇస్తారు. ఈ పాలసీలో ముఖ్యమైన బెనిఫిట్ మనీ బ్యాక్ ఫెసిలిటీ మరియు మెచ్యూరిటీ. పాలసీ టర్మ్ 14 years తీసుకుంటే ఇందులో ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 10 years ఉంటుంది. 10th year మరియు 12th year అప్పుడు మనీ బ్యాక్ వస్తుంది. అది 30% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్. మెచ్యూరిటీ నాడు మిగిలిన 40% ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ వస్తుంది. పాలసీ టర్మ్ 16 years తీసుకుంటే ఇందులో ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 12 years ఉంటుంది. 12th year, 14th year 35% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ రూపంలో వస్తుంది. మెచ్యూరిటీ నాడు 30% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ మెచ్యూరిటీ రూపంలో వస్తుంది. పాలసీ టర్మ్ 18 years తీసుకుంటే ఇందులో ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 14 years ఉంటుంది. 14th year, 16th year 40% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ వస్తుంది. మిగిలిన 20% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ కలిపి మెచ్యూరిటీ అప్పుడు ఇస్తారు. పాలసీ టర్మ్ 20 years తీసుకుంటే ఇందులో ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 16 years అవుతుంది. 16th అప్పుడు 18th year అప్పుడు 45% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ రూపంలో వస్తుంది. మెచ్యూరిటీ నాడు మిగిలిన 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ ప్లస్ లాయల్టీ అడిషన్ మెచ్యూరిటీ నాడు ఇస్తారు. అంటే 20th year పాలసీ టర్మ్ అప్పుడు. మెచ్యూరిటీ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు పాలసీ టర్మ్. అలాగే ఇక్కడ గ్యారెంటెడ్ అడిషన్ అనుకున్నాము. గ్యారెంటెడ్ అడిషన్ అంటే ఈ పాలసీలో బోనస్ గ్యారంటీ. ఫస్ట్
5 years అప్పుడు 50 రూపీస్ బోనస్ గ్యారంటీ ఫర్ ఎవరీ 1000 సమ్ అష్యూర్డ్. 6th ఇయర్ నుంచి ప్రీమియం పేయింగ్ టర్మ్ వరకు 55 రూపీస్ గ్యారంటీ ఫర్ ఎవ్రీ 1000 సమ్ అష్యూర్డ్. అదే కాకుండా మిగతా బెనిఫిట్స్ చూస్తే ఈ పాలసీలో మనము 2 years తర్వాత లోన్ తీసుకోవచ్చు. ఈ పాలసీ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మనం పే చేసే ప్రీమియం సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. వచ్చే మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీ అండర్ సెక్షన్ 10 of 10D కింద. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏజ్ 30 years తీసుకోండి, సమ్ అష్యూర్డ్ ఒక 20 lakhs తీసుకోండి, పాలసీ టర్మ్ 20 years, ప్రీమియం పేయింగ్ టైం వచ్చేసి 16 years అవుతుంది. ఇందులో మనీ బ్యాక్ రూపంలో 16th year 18th year అప్పుడు 9 lakhs ఈచ్ వస్తుంది. మెచ్యూరిటీ రోజు అంటే 20th year అప్పుడు 27 lakhs వస్తుంది. సో టోటల్ బెనిఫిట్ వచ్చేసి మనీ బ్యాక్ బెనిఫిట్ ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ మొత్తం 45 lakhs వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 20 lakhs పాలసీ తీసుకున్నాం కాబట్టి 1.25 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అనేది మినిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఫ్రమ్ ద డే 1 కాబట్టి, అంటే డే 1 నుంచి 25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దీంతోపాటు అక్యుములేట్ అయిన బోనస్ ప్లస్ లాయల్టీ ఎడిషన్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ అని అనుకుంటే యాక్సిడెంటల్ కేసెస్లో మినిమం 45 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ డే 1 ప్లస్ బోనస్, ఆ గ్యారెంటెడ్ ఎడిషన్ రూపంలో ఉన్న బోనస్ ప్లస్ లాయల్టీ ఎడిషన్. టర్మ్ రైడర్ కూడా తీసుకొని ఉంటే అడిషనల్గా ఇంకో 20 lakhs. అంటే యాక్సిడెంటల్ రిస్క్ కేసులో సమ్ అష్యూర్డ్ ప్లస్ యాక్సిడెంటల్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ప్లస్ టర్మ్ రైడర్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ 3 కలిపి డే 1 నుంచి 65 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్లస్ అక్యుములేట్ అయిన బోనస్ ప్లస్ లాయల్టీ ఎడిషన్. సో ఈ పాలసీకి వచ్చేసి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇయర్లీ ప్రీమియం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.5 lakhs ఉంటుంది. దాన్ని మనము ఇయర్లీ వన్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ మనము పే చేసుకునే అవకాశం ఉంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్లాన్ ప్లీజ్ కాల్ మీ ఆన్ 9849898916. For more videos, please subscribe my YouTube channel. Join my team. Thank you very much.